భవిష్యోత్తర పురాణంలో రెండు శ్రీశైలాలు ఉన్నాయి. శ్రీశైలం ఒక్క శివక్షేత్రమే కాదు. కృష్ణ భగవాను యశోదాదేవి అడిగింది, ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు, నేను చూడలేదు, నా కోసం ఓ కళ్యాణం చేసుకో, ఓ జగదానందకారకమైన వాడా, నా ఆనందానికి కారణం కావద్దా, నిన్ను పెంచి పెద్ద చేసిన దాన్ని ఇంకొక కళ్యాణం చేసుకోమంది. ఆయన అన్నాడు, అమ్మా శ్రీశైలంలో పూర్తి చేస్తాను వచ్చే అవతారంలో, ఇక ఈ అవతారానికి కళ్యాణాలు లేవన్నాడు. అందుకే వరమడిగింది యశోద కాబట్టి నందుడిని తండ్రిగా ఇక తీసుకురావా, ఒక్క యశోదని మాత్రం బహుళమాతగా తీసుకొచ్చి వెంకటేశ్వర అవతారంలో పద్మావతి ప్రణయానికి ఆవిడే తల్లి, నీ కోరిక శ్రీశైలంలో తీరుస్తానన్నాడు. ఏది శ్రీశైలం? తిరుమల. ద్రవిడవాచకంలో తిరు అంటే శ్రీ, మలై అంటే కొండ, శైలము శ్రీశైలం. అది శ్రీశైలం, ఇది శ్రీశైలం. ఈ శ్రీశైలం కిందకుంటుంది, ఈ శ్రీశైలం పైకుంటుంది. ఉపాసనలో ఇక్కడ మొదలు పెట్టి అక్కడికి ఎక్కమని, అంతేగాని ఏదో ఒకటి వదిలేసి ఒకటి పట్టుకోమని కాదు. కింద నుంచి పైకి ఎక్కాలి. నిచ్చెన పై మెట్టి ఎక్కడం కుదరదు, కింద నుంచి